ఇక డీటెయిల్స్ చూస్తే బండి భగీరథ్ పై పోలీసులు మరో సెక్షన్ నమోదు చేశారు. బాధితురాలపై పలుమార్లు అత్యాచారం చేశాడని పోలీసులు మరో సెక్షన్ ని జత చేశారు. ఈ విషయంలో నేరం రుజువైతే 10 ఏళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు కూడా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పోక్సో కేసులో బండి భగీరథ్ స్నేహితుల్ని కూడా పోలీసులు విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బాధితురాలిపై అఘాయిత్యం జరిగిన సమయంలో అక్కడే ఉన్న భగీరథ్ స్నేహితులు ఘటన తర్వాత రాజీ కోసం ప్రయత్నించారని, ఫిర్యాదులో 10 మంది పేర్లను బాధితురాలి తల్లి పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో మరిన్ని వివరాల కోసం భగీరథ్ స్నేహితుల్ని సైతం పోలీసులు విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, బండి భగీరథ్ పై మరో కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సింధు. శనివారం రాత్రి బండి భగీరథను అదుపులో తీసుకున్న తర్వాత బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా బండి భగీరథని మెజిస్ట్రేట్ ముందు విచారణకు హాజరుపరచడం జరిగింది. తర్వాత విచారణకు హాజరుపరిచినటువంటి సమయంలో బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా బండి భగీరథని విచారించడం జరిగింది. విచారించిన తర్వాత మెజిస్ట్రేటు రిమాండ్కి విధించడం జరిగింది. ఇప్పుడు ఆ బాధితురాలి వాంగ్మూలం ప్రకారం మరొక అదనపు సెక్షన్ 64/2 BNS కింద మరొక అదనపు సెక్షన్ జోడు చేయడం జరిగింది. ముఖ్యంగా బాధితురాలి పైన పలుమార్లు అత్యాచారం చేశాడనేటటువంటి అంశాన్ని ఆ బాధితురాలి వాంగ్మూలంలో తెలపడం జరిగింది. దీంతో మరొక సెక్షన్, ఈ సెక్షన్ BNSకి సంబంధించినటువంటి సెక్షన్ అదనపుగా 64/2 అనేటటువంటి సెక్షన్ని జోడించడం జరిగింది. ఈ సెక్షన్ ప్రకారం నేరం రుజువైతే 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష లేదా దాదాపు జీవిత ఖైదు పడేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ బాధితురాలపైన అఘాత్యానికి పాల్పడినటువంటి సమయంలో ఆ భగీరథతో పాటు అదేవిధంగా అతని స్నేహితులు ఉన్నారనేటటువంటి అంశాన్ని కూడా బాధితురాలు తల్లి అదేవిధంగా బాధితురాలు వాంగ్మూలంలో తెలపడం జరిగింది. ఈ సందర్భంగా 10 మందికి సంబంధించినటువంటి ఎవరైతే ఆ సమయంలో ఆ ఫ్రెండ్స్ ఉన్నారో ఆ 10 మందికి నోటీసులు ఇచ్చి వారిని కూడా విచారించాలనేటటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నారు. దాంతోపాటు మరొకవైపు ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ 10 మంది సయోధ్య కుదిర్చేందుకు అమ్మాయితో మాట్లాడడంతో పాటు బెదిరించారనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నటువంటి తరుణంలో ఈ 10 మందిని కూడా విచారించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా బండి భగీరథకి సంబంధించినటువంటి అంశంలో జరుగుతున్నటువంటి ఇష్యూని మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఒకవైపు అరెస్ట్ చేసి చంచలగూడ జైల్లో పెడితే మరొకవైపు ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా తన కొడుకుపై వచ్చినటువంటి ఈ పోక్సో కేసుకి సంబంధించినటువంటి అంశంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలనేటటువంటి అంశాన్ని బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు కరీంనగర్ వేదికగా కూడా నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించినటువంటి అంశంలో కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కూడా స్పందించడం జరిగింది. బీఆర్ఎస్కి తెలంగాణ ప్రజల సమస్యలు పట్టింపు లేదు, ముఖ్యంగా కేంద్ర మంత్రి కొడుకుగా ఉన్నాడు కాబట్టి బండి భగీరథకి సంబంధించినటువంటి ఇష్యూ పైన రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయం చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా పెద్ద ఎత్తున ఇటువంటి కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా పెద్దమ్మ తల్లి టెంపుల్ ఆలయ ప్రాంగణంలోనే ఒక బాలికకి సంబంధించినటువంటి ఇష్యూ జరిగితే ఈ ఇష్యూస్ నేను ఎందుకు పట్టించుకోలేదు, ఇప్పుడు ఎందుకు కావాలని కోట్ల రూపాయలను ఖర్చు పెడుతూ బండి భగీరథ పైన ఆయన కుటుంబ సభ్యులపైన అదేవిధంగా బాలికకి సంబంధించినటువంటి కుటుంబాన్ని ఎందుకు రోడ్డుపైకి తీసుకొస్తున్నారంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి బండి భగీరథకి సంబంధించినటువంటి కేసు అంశంలో ఈ అదనపు సెక్షన్తో పాటు మరొకవైపు ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి దానిపైన ఇప్పటికే దాదాపు 2 సార్లు హైకోర్టులో వాదనలు విన్న తర్వాత దాన్ని వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది. మరొకసారి ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి అంశంలో గురువారం కూడా హైకోర్టులో విచారణ జరగబోతుంది. వాదనలు విన్న తర్వాత ముందస్తు బెయిల్ వస్తుందా లేక కస్టడీని ఇంకా పొడిగించేటటువంటి అవకాశం ఉందా అన్నది కూడా తెలుస్తుంది. మరొకవైపు ఈ 10 మందిని కూడా భగీరథకి సంబంధించినటువంటి స్నేహితులను 10 మందిని కూడా విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాల్సింది. అంటే కేసు మీద కేసుతో ఉచ్చు గట్టిగా బిగుస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు కేసు ఎలాంటి మలుపు తిరిగే అవకాశం ఉంది? అసలు ఇప్పుడు ఈ కొత్త సెక్షన్కి సంబంధించి ఎలాంటి బలమైన ఆధారాలు సమర్పించారు? ఎందుకంటే ఇక్కడ బాధితురాలకు సంబంధించినటువంటి వాంగ్మూలంతో పాటు
తల్లికి సంబంధించినటువంటి వాంగ్మూలం. ఇదే ప్రధానంగా చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ఆధారంగానే బండి భగీరథని ఇప్పుడు కస్టడీకి తీసుకునేటటువంటి అవకాశం ఉంది. కస్టడీలకు తీసుకున్న తర్వాత బండి భగీరథని ఈ 2 స్టేట్మెంట్లు, బాలిక అదేవిధంగా తల్లికి సంబంధించినటువంటి ఈ 2 స్టేట్మెంట్ల ఆధారంగా విచారించేటటువంటి అవకాశం ఉంది. ఆ విచారణ సమయంలో బండి భగీరథ్ ఏం చెప్తాడు అనేటటువంటి అంశం చాలా కీలకంగా మారబోతుంది. దాంతోపాటు మరొకవైపు ఈ పోక్సో కేసు నమోదైన తర్వాత బండి భగీరథ్కి సంబంధించినటువంటి ఫోన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి డేటాను కూడా డిలీట్ చేశారనేటటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ డేటాని రికవరీ చేస్తే ఆ డేటాలో ఏముంది అనేటటువంటి అంశం కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు చాలా కీలకంగా ఈ స్టేట్మెంట్ని తీసుకున్న తర్వాత బండి భగీరథి నుంచి చాలా కీలకమైనటువంటి ఆధారాలను సేకరించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పాల్సింది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.